ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతని అసెంబ్లీ నియోజకవర్గం కమాన్పూర్ గ్రామ పంచాయతీలోని స్థానిక మార్కెట్ చౌరస్తా వద్ద ప్రజాపాలన సభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిన సందేశాన్ని స్థానిక ఎంపీడీఓ చదివి వినిపించారు. అనంతరం ఎంపీడీఓ విజయ్ కుమార్, సర్పంచ్ నీలం సరిత మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, కమాన్పూర్ మండలం పరిధిలో ప్రజాపాలన సభలు నిర్వహించేందుకు 20 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జనవరి 6 వరకు వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలం సరిత, శ్రీనివాస్, ఖానాపూర్ మండల తహసీల్దార్ మోహన్ రెడ్డి, వివిధ గ్రామ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొత్తం 20 కౌంటర్లు, ఒక జనరల్ కౌంటర్ మరియు స్పెషల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 40 మందిని సిబ్బందిని కౌంటర్లలో ఆల్రెడీ గత 2 రోజుల క్రితమే వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 5 అంశాలకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు మరియు చేయుత పథకానికి దరఖాస్తులు చేసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి వరకు దాదాపు 800 దరఖాస్తులు, ఈ 10 గంటల వరకు 800 దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే మేము 1 o'clock వరకు, అంటే 1 గంట వరకు ఈ దరఖాస్తులు మేము స్వీకరిస్తాం ఈరోజు. అట్లాగే పెంచికల్పేట గ్రామంలో మరొక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 500 కుటుంబాలు వచ్చినటువంటి 6 గ్యారంటీలు అందరికీ ప్రజల్లోకి ఏమేమి కావాలా, ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకొని అవి అందరికీ అందుబాటులో అందేటట్లు ప్రజాపాలన చేస్తుంది. కాబట్టి ఫామ్స్ 2500 ఫామ్స్ రావడం జరిగింది. ఇంటింటికి తిరిగి మా గ్రామ పంచాయతీ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఫామ్స్ అన్నీ ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఫిలప్ చేసి నింపించడం మన దగ్గరుండి నింపించినాం. ఇవాళ ఇచ్చేవారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా రేపు ఎల్లుండి 2 రోజులు మా గ్రామ పంచాయతీకి వచ్చి, మా గ్రామ పంచాయతీలో ఎవరు సెక్రటరీ ఉన్నా కానీ, మా సర్పంచ్ గారు ఉన్నా కానీ, కౌంటర్లో ఎవరికి ఇచ్చినా కానీ పర్లేదు, తీసుకొని మేము పైకి పంపించి ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారో అవన్నీ అచ్చేటట్టు చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.